మనకి మొన్నే క్రిస్మస్ అయింది కదా. ఈ క్రిస్మస్ నేపథ్యంలో మనము ఆలోచించేటువంటి ఒక ఆలోచనని ఈ రాత్రి రేపు పగలు కూడా చెప్దామని నేను అనుకుంటా ఉన్నాను. ఏంటి అని అంటే, యేసుప్రభు వారు మానవుడిగా ఈ లోకంలోకి రావడం జరిగింది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆయన చేసినటువంటి త్యాగం చాలా గొప్పది. దేవుడుగా ఉండటం భాగ్యమని ఎంచుకొనక తను తాను తగ్గించుకొని శరీరధారిగా ఈ లోకంలోకి పర్మనెంట్గా షిఫ్ట్ అవటం అనేది మామూలు విషయం కాదు. అయితే ఆయన మానవుడిగా ఈ లోకంలోకి రావడానికి ఇద్దరు వ్యక్తులు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించారు, యోసేపు, మరియా. వాళ్ళిద్దరి యొక్క క్యారెక్టర్స్ని కొంచెం మనకి బైబిల్లో ఇచ్చినటువంటి ప్యాసేజ్ని బట్టి స్టడీ చేయాలి అని అనుకుంటున్నాను. నేను ఇది కట్ చేయాలి. అయితే నేను కొంచెం పరిచయం ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను యోసేపు గురించి రాత్రి ధ్యానం చేస్తాను. రేపు ఉదయం మరియమ్మ గురించి ధ్యానం చేస్తాం. అయితే యేసు ప్రభువు వారి గురించి నలుగురు సువార్త ద్వారా మనకు అందించారు. అందుట్లో యేసు ప్రభువు వారి జీవితంగా మనకి అందించింది ముగ్గురే, మత్తయి, మార్కు, లూకా. మరి యోహాను ఏంటండి అంటారేమో. యోహాను చాలా లేట్గా రాశారు, బహుశా 92, 93 ఆ టైంలో రాశారు. యోహాను యొక్క ఉద్దేశం యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనకు అందించాలని కాదు ఆయన ఉద్దేశం. ఆయనకున్నటువంటి చాలా స్పష్టమైన ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అని మనకు రుజువు చేయడానికి 21 రుజువులు ఇచ్చారు. అందుకనే మనకి యోహాను సువార్తకి 21 అధ్యాయాలు ఉంటాయి. అంటే యోహాను గారు ఒక లాయర్ లాగా, ఒక వకీల్లాగా వ్యవహరించి న్యాయస్థానంలో ఈయన దేవుని కుమారుడు అంటానికి ఇవి కారణాలు అన్నట్లు ఆయన ఇచ్చాడు. సో యోహాను గారిని పక్క పెట్టేద్దాం. ఇక ముగ్గురే ఉన్నారు మనకి, మత్తయి, మార్కు, లూకా. మార్కు గారు రాసిన సువార్త పేతురు గారు చెప్తూ ఉంటే రాశారు. ఎందుకంటే పేతురు గారికి గ్రీకు రాయటం రాదు, అందుకనే మార్క్ గారికి చెప్తా ఉంటే రాశారు. రోమ్లో ఉన్నప్పుడు జరిగింది ఇది. రోమీలకి అందించాలనుకున్నారు యేసు ప్రభు యొక్క జీవితం. యేసు ప్రభు వారు ఎలా పుట్టారు, ఎలా పెరిగారు అది వాళ్ళకి అవసరం లేదు. యేసు ప్రభు వారిని దేవుని అంటే మానవుడుగా ఈ లోకంలో వచ్చినటువంటి దేవుని సేవకుడు అనేటువంటి భావాన్ని ప్రస్తావించడానికి రాశారు. మార్కు పేతురు గారు చెప్తుంటే రాసినటువంటి మాటలు కొంచెం తొందరలో రాశారు. అందుకే వెంటనే అనే మాట చాలాసార్లు మనకు కనబడుతుంది. ఒక కరపత్రం లాంటిది మార్కు గారు రాసినటువంటి సువార్త. కాబట్టి ఆయన గురించి అంటే పుట్టుక గురించి లేదు కాబట్టి మార్కు సువార్త కూడా పక్క తీసేయచ్చు. ఇంకా మనకు మిగిలిన రెండే, ఒకటి మత్తయి సువార్త, రెండోది లూకా సువార్త. కొంచెం జాగ్రత్త వినండి, నెమ్మదిగా నేను వివరిస్తాను. మత్తయి గారు యూదుడు కాబట్టి ఆయన యూదులు అర్థం చేసుకునేటువంటి విధంగా యేసు ప్రభుని పరిచయం చేయడానికి ఇష్టపడ్డాడు. యూదులు ఎలా అంటే శంఖంలో నీళ్లు పోస్తే కానీ తీర్థం అవ్వదు అనేటువంటి పద్ధతి కలిగిన వాళ్ళు. కాబట్టి యూదులు ఏదైనా అడిగితే, యూదులు ఏదైనా చెప్తే కనుక ఇది లేఖనాల్లో ఉందా అంటే, లేఖనాలు అంటే వాళ్ళ ఉద్దేశంలో మరి మోషే ధర్మశాస్త్రం కానీ, ప్రవక్తల్లో కానీ, కీర్తనలో కానీ ఎక్కడైనా ఉందా అని అడుగుతారన్నమాట. అది వాళ్ళు అడిగేది. అయితే యేసు ప్రభు గురించి పాత నిబంధనలో 318 ప్రవచనాలు ఉన్నాయి. అయితే మత్తయి గారు ఏం చేశారంటే అందుట్లో 68 ప్రవచనాలు తీసుకొని ఆ 68 ప్రవచనాలకి నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవుని కుమారుడు, ఆయన మెస్సయ్య, మనం ఎదురు చూస్తున్నటువంటి రాజు ఈయనే అని యూదులకు రాజుగా పరిచయం చేశాడు మత్తయి గారు. ఇది ఆయన చేసినటువంటి పని. మత్తయి గారు యూదులకు రాజుగా యేసు ప్రభుని పరిచయం చేశాడు కాబట్టి యేసు ప్రభు వారిని అబ్రహాముతో లింకప్ చేశాడు. ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానానికి నెరవేర్పుగా వచ్చాడని. యేసు ప్రభుని దావీదుతో లింకప్ చేశాడు. ఎందుకంటే దావీదు యొక్క సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు అని. ఆయన్ని మోషేతో లింకప్ చేశాడు. ఎందుకు అని అంటే గనక మోషే రాశాడు, నా వంటి మరొక ప్రవక్త వస్తాడు అని. కాబట్టి అది యేసు ప్రభు అని రుజువు చేయడానికి రాశాడు. ఇది మత్తయి గారి యొక్క సువార్త.
ఇక లూకా గారు అన్యుడు, ఆయన యూదుడు కాదు. కాబట్టి ఆయన ప్రపంచం అంతటికి యేసు ప్రభుని పరిచయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పట్లో ఉన్నటువంటి చరిత్రను ఆయన దృష్టిలో పెట్టుకొని రాశాడు. అంటే యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టారంటే కైసర్ ఔగుస్తు తెలుసు కదా, ఆ కాలంలో పుట్టాడు. ఈ విధంగా ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు, ఆ కాలంలో ఉన్నటువంటి ఊర్ల పేర్లు, ఆ కాలంలో ఉన్నటువంటి అధికారాల పేర్లు ఇవన్నీ ప్రస్తావించుకుంటూ రాశాడు. చరిత్రలో యేసు ప్రభుని ఇమిడ్చి మనకు అందించడం జరిగింది. ఇది లూకా. యూదులకు రాజుగా పరిచయం చేశాడు మత్తయ్య. సర్వలోకానికి సువార్తమానం అందిస్తున్నాడు, లోకరక్షకుడు యేసయ్య అని మనకి సువార్తను అందించాడు లూకా గారు. అయితే జాగ్రత్త అనండి, మత్తయ్య గారు రాసినటువంటి సువార్తలో మనకి వంశావళి ఉంటుంది, లూకా గారు రాసినటువంటి సువార్తలో కూడా వంశావళి ఉంటుంది. ఈ రెండు వంశావళిలో కాస్త తేడా కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది ఈ తేడా అనే ప్రశ్న మనకి రావటం సహజం. అయితే మత్తయి గారు యూదులకి రాస్తున్నాడు కాబట్టి, యూదులు పురుషులకి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి, వంశంలో పురుషులకి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మత్తయి గారు ఏం చేశారంటే యోసేపు గారి యొక్క వంశావళి ఇవ్వటం జరిగింది. అయితే లూకా గారు జరిగిన విషయం ఏంటో రాశాడు కాబట్టి యేసు ప్రభు వారు యోసేపు యొక్క ప్రమేయం లేకుండా కన్య అయినటువంటి మరీకే పుట్టినటువంటి వాడనే విషయం అర్థమైంది కాబట్టి మరియమ్మ గారి వంశావళి ఇచ్చుకుంటూ వచ్చాడు లూకా. ఏమండి, మరి కొన్ని పేర్లు ఒకటే ఉన్నాయి, కొన్ని పేర్లు మారాయి ఎందుకండి అనేటంటే, యోసేపు గారు కానీ మరియమ్మ గారు కానీ ఇద్దరు కామన్గా దావీదు గారి దగ్గర నుంచే వచ్చారు. దావీదు గారు వాళ్ళిద్దరికీ తాతయ్యే, వాళ్ళిద్దరికీ. అంటే మరియమ్మ గారి దగ్గర నుంచి 27 తరాలు వెనక్కి వెళ్తే 28వ తరంలో దావీదు గారు కనబడతారు. అదేవిధంగా యోసేపు గారికి 27 తరాలు వెనక్కి వెళ్తే 28వ తరంలో దావీదు గారు కనబడతారు. మరి ఎక్కడ తేడా వచ్చిందంటే, దావీదు గారికి ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు సొలొమోను. ఆ సొలొమోను గారి యొక్క వంశావళిలో వచ్చేవాడు యోసేపు. దావీదు గారికి ఇంకో కొడుకు ఉన్నాడు, ఆయన పేరు నాతాను గారి వంశావళిలో వచ్చింది మరియమ్మ గారు. కాబట్టి ఆ ఇద్దరు అన్నాదమ్ముల నుంచి వచ్చినటువంటి పిల్లలు. ఏమండి, అన్నదమ్ములు పిల్లలు కదా, అన్నా చెల్లెళ్ళు అవుతారు అనొద్దు. ఎందుకంటే 26 తరాలు వెనక్కి వెళ్ళాలి. 26 తరాలు, ఒకటి కాదు రెండు కాదు, 26 తరాలు. కాబట్టి అన్ని తరాలు వెనక్కి వెళ్తే ఇద్దరు కూడా దావీదు వంశావళిలో రావటం జరిగింది. అయితే ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. మత్తయి గారు ప్రాధాన్యంగా మనకు అందించాలనుకుంటుంది ఏంటంటే యోసేపు గారి యొక్క జీవితం. లూకా గారు మనకు అందించాలి అనుకుంటుంది ఏంటి అని అంటే ప్రాధాన్యంగా మరియమ్మ గారి చరిత్ర. సో ఇది మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్, ఇది చిన్న పరిచయం. ఈ పరిచయంలోంచి మనము చూద్దాం. ఇప్పుడు మీ దగ్గర బైబిల్స్ ఉంటే మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు మొత్తం అంతా చూడడం, మనకున్నటువంటి టైం తక్కువ కాబట్టి నేను కొన్ని వచనాలు అక్కడక్కడ చూపించి, ఈరోజు మనం ప్రాధాన్యంగా చేసేటువంటి పని ఏంటంటే యోసేపు గారిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, యోసేపు గారిలో ఉన్నటువంటి యోసేపు గారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటి, యోసేపు గారి గురించి బైబిల్లో 2 అధ్యాయాలు ఉన్నాయి, ఒకటి కాదు 2 అధ్యాయాలు ఉన్నాయి. మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలు యోసేపు గారి గురించే. 2 అధ్యాయాలు ఆయన గురించి ఉన్నప్పుడు ఆయన గురించి మనం కొంచెం కూడా పట్టించుకోకుండా వదిలేస్తే ఎట్లాగా? ఆయన గురించి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే క్రిస్మస్ రోజున కేవలం మనం యేసు ప్రభు గురించి ఆలోచిస్తూ సందడి అనేటువంటి మాటలు పాడేసుకుంటూ అయిపోయిందిలే అని అనుకుంటాం. క్రిస్మస్లో యేసు ప్రభు వారు ఖచ్చితంగా ఈ లోకంలోకి వచ్చారు, దాంట్లో పక్కకు పెట్టాల్సిందేమీ లేదు. కానీ బైబిల్లో మత్తయి గారి గురించి 2 అధ్యాయాలు ఉన్నాయి, మన మరియమ్మ గారి గురించి 2 అధ్యాయాల తర్వాత ఇంకా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఏం నేర్చుకుంటే బాగుంటుంది అనే దాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18-19 వచనాలు మనం చదువుదాం. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. బైబిల్ చదివేటప్పుడు మనం ఒక పోలీస్ ఆయనలాగా బైబిల్ చదవటం నేర్చుకోవాలి. ఒక పోలీస్ ఆయనలాగా
పోలీస్ ఆయన ఆ, ఒక యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వచ్చిన, లేకపోతే ఒక దొంగతనం జరిగిన ప్రదేశానికి వచ్చిన, ఒక క్రైమ్ సీన్ వచ్చినప్పుడు ఆయన ఎన్నో రకాలైన ప్రశ్నలు అడుగుతాడు. ఇది ఎలా జరిగింది, ఇది ఎందుకు ఇక్కడ ఉంది, ఇది ఎక్కడ ఎలా ఉంది అని ప్రశ్నలు అడుగుతాడు. మనం బైబిల్ చదివేటప్పుడు అలా చదవాలి. ఎందుకు చదవాలి? తప్పు పట్టడానికి కాదు, వాస్తవాలు వెలికి తీయటానికి, దోషారోపణ చేయటానికి కాదు, సత్యం ఏంటో తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను ఒక పోలీస్ ఆయనలాగా ఈ 2 వచనాలు చదివితే నాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్న నెంబర్ 1 ఏంటనంటే, యోసేపుకి మరియమ్మకి జరిగింది కేవలం ప్రధానమే, వాళ్ళకి కేవలం జరిగింది ప్రధానమే. కానీ అక్కడ ఉపయోగించినటువంటి పదం ఏంటంటే ఆమె భర్త అయినటువంటి యోసేపు అని. ప్రధానమైన తర్వాత భర్త అనే మాట ఎందుకు వస్తుంది? రాదు కదా. భర్త అనే మాట రావాల్సింది పెళ్ళి తర్వాత. ఎందుకని ఆ మాట ఉపయోగించారు? ఇది నాకు వచ్చినటువంటి ప్రశ్న నెంబర్ 1. ప్రశ్న నెంబర్ 2, ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు, అంటే ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, పెళ్ళి కాకముందు సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఫార్నికేషన్ అంటారు, లేకపోతే వ్యభిచారం అంటారు. మరేంటి ఇక్కడ అలా ఎందుకు రాశారు? ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించారు? ఇంకా భయంకరమేనంటే, ఇంకా పెళ్ళి కాలేదు, కేవలం ప్రధానమే అయింది, మరియమ్మ గర్భవతి అవ్వటం కూడా ఇక్కడ రాశారు. కాబట్టి మనం అడగటం మంచిది, మనం తెలుసుకొని బయట వాళ్ళు ఎవరన్నా అడిగితే కనుక మనం సమాధానం చెప్పగలిగి ఉండాలి. ఈరోజు అనేక మంది ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు మరియమ్మ గురించి. వాళ్ళు ట్రోలింగ్ చేయటం నాకు పెద్ద తప్పు అనిపించలేదు. ఎందుకనంటే వాళ్ళు బైబిల్ చదివినప్పుడు ప్రశ్నార్థకంగా చదివారు కాబట్టి ట్రోలింగ్ చేస్తున్నారు, అడుగుతున్నారు. అయితే వాళ్ళని మనం దోషులుగా చూడకూడదు. కూర్చోపెట్టి, ఏమండి అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటో మీకు చెప్తాను, అసలు ఇది ఎందుకు ఇట్లా రాశారో చెప్తాను, విన్న తర్వాత మీరు ఆలోచించండి అని అంటే కనుక బాగుంటుంది. ఇప్పుడు మనకి పెళ్ళికి 3 ఉంటాయి. మొదటిది నిశ్చితార్థం, రెండోది ప్రధానం, మూడోది వివాహం. ఈ 3 ఉంటాయి. మనకి నిశ్చితార్థం ఎప్పుడు జరుగుద్ది అని అంటే, ఆడపిల్ల కానీ మగ అబ్బాయి కానీ పెళ్ళిడికి వచ్చినప్పుడు, అంటే 18, 19 ఏళ్ళు దాటిన తర్వాత, మగపిల్లలు అయితే 20, 21 దాటిన తర్వాత వాళ్ళకి ఇద్దరికి ఇష్టమైతే కనుక వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తామన్నట్లు నిశ్చితార్థం చేయటం జరుగుతుంది. ఆ తర్వాత రెండోది ప్రధానం. అమ్మాయిని సిద్ధపరిచి పెళ్లికి తీసుకెళ్ళిన తర్వాత ఇక కొన్ని గంటల్లో పెళ్ళి అవుద్ది, లేదా నెక్స్ట్ డే పెళ్ళి అవుద్ది అని అంటే పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచి తీసుకెళ్ళిన దాన్ని ప్రధానం అంటారు. ఆ తర్వాత మనకుండేది వివాహం. అయితే యూదులకు కూడా ఈ 3 ఉంటాయి, కానీ ఆ 3 వేరు వేరు టైమింగ్స్లో ఉంటాయి. మనకి వాళ్ళకి ఉన్నటువంటి వ్యత్యాసం కాస్త సాంస్కృతికంగా అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. కల్చరల్గా ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది. యూదులకి నిశ్చితార్థం అనేది చాలా చిన్న వయసులో జరుగుద్ది. ఎంత వయసులో జరుగుద్ది అని అంటే, ఒక పండితుడు ఏమంటాడంటే మ్యాక్సిమం 7 సంవత్సరాల లోపల జరుగుద్దంట. అంటే 7 సంవత్సరాలు అప్పుడు పిల్లలు ఏం చదువుతూ ఉంటారు? 2వ క్లాస్ చదువుతూ ఉంటారు. 2వ క్లాస్ లోపల వాళ్ళకి నిశ్చితార్థం అయిపోతుందంట. ఇది వాళ్ళకి జరిగేది. ఒకవేళ అదే సంస్కృతిలో మనకుంటే ఎన్ని గొడవలు తప్పిపోతాయో చూడండి, ఎన్ని కష్టాలు తప్పిపోతాయి. మనవాళ్ళు సైట్లు కొట్టి ఆడావిడి చేసి ఇవన్నీ పోతాయి. ఎందుకనంటే 2 ఏళ్లకే సెటిల్ అయిపోద్ది. అమ్మా నాన్న వాళ్ళు డిసైడ్ అయిపోతారు, ఇక అయిపోయింది, కథం, కథం. వాళ్ళకి అలాగుండేది 2 ఏళ్ళకి. అయితే రెండో పని ప్రధానం ఎప్పుడు చేస్తారంటే, ఆడపిల్ల పుష్పవతి అయిన తర్వాత, అంటే మెచ్యూర్ అయిన తర్వాత, యూజువల్గా ఆడపిల్లలు 11 నుంచి 13, 14 వయసు మధ్యలో వాళ్ళు పుష్పవతి అవుతారు, అంటే మెచ్యూర్ అవుతారు. ఆ మెచ్యూర్ అయిన తర్వాత 1 ఇయర్, 1 సంవత్సరం ఆగి అప్పుడు రెండో పని చేస్తారు. అయితే దీనికి ఇంకో చిన్న లిటిగేషన్ ఉంది. ఏంటనంటే, ఈ అమ్మాయి పెళ్లి చేసుకోబోయేటువంటి అబ్బాయి ఒకవేళ హై స్కూల్లో చేరితే, యూదుల అబ్బాయిలు హై స్కూల్లో చేరేది 12 ఏట. హై స్కూల్ 5 సంవత్సరాలు ఉంటుంది, అంటే 17వ ఏట దాకా. ఒకవేళ బాబు కనుక హై స్కూల్లో చేరితే హై స్కూల్ పూర్తయిన తర్వాత పెళ్లి చేస్తారు. ఇది జరిగేటువంటి విషయం. ఇది ప్రధానం ఎప్పుడు జరుగుద్ది అని అనటానికి. అయితే ఇప్పుడు మనం దీన్ని ఆలోచించి కనుక మనం చూసినట్లయితే జాగ్రత్త వినండి ప్లీజ్. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని ఈరోజు రేపు కూడా మాట్లాడబోతున్నాను. ఏంటనంటే, మరియమ్మకి యోసేపుకి ప్రధానం అయినప్పుడు మరియమ్మ గారి వయసు ఎక్కువలో ఎక్కువ 16 ఏళ్ళు.
అంటే 10వ క్లాస్ అమ్మాయి. 10వ క్లాస్ అమ్మాయి గురించి చూడాలి మనం. మరి యోసేపు గారు ప్రధానం చేయబడినప్పుడు ఎక్కువలో ఎక్కువ 18 ఏళ్ళు. అంటే యోసేపు గారు ఇంటర్మీడియట్ అబ్బాయి. మీ మైండ్లో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ అబ్బాయి 10వ క్లాస్ అమ్మాయి. వాళ్ళ జీవితంలో తలెత్తినటువంటి ఒక భయంకరమైనటువంటి విపత్తు, ఆ విపత్తులో జరిగిందే క్రిస్మస్. ఆ క్రిస్మస్ని మనము సందడి అని పాడేసి ఆ విపత్తుని విపత్తుగా చూడకుండా, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యను సమస్యగా చూడకుండా, వాళ్ళ యొక్క త్యాగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పండగ వాతావరణంలో ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి ఆ యాంగిల్ చూద్దాం. ఈ రాత్రి మనం ప్రాథమికంగా చూసేది కేవలం ఇంటర్మీడియట్ అబ్బాయి యోసేపు గురించి. అయితే ప్రధానం అప్పుడు ఏం చేస్తారంటే యూదులు అబ్బాయిని అమ్మాయిని ఎదురు బదురు నుంచోబెట్టి, అమ్మ మరియా, యోసేపుకు నువ్వు భార్యవి, బాబు యోసేపు నువ్వు మరియమ్మకి భర్తవి, మీ ఇద్దరు భార్యాభర్తలు ఈ రోజు నుంచి. ఎందుకంటారంటే అది వాళ్ళ సంస్కృతి. ప్రధానం తర్వాత వాళ్ళని భార్యాభర్తలు అంటాం అనేది వాళ్ళ యొక్క సంస్కృతి. ఇంకా మనం ఏమంటాను వీళ్ళది. అయితే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా నడుపు. ఈ రోజు నుంచి మీరు భార్యాభర్తలు అయినప్పటికి కూడా శారీరకంగా కలవటానికి వీల్లేదు, సెక్స్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. మీరిద్దరు గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటామంటే కుదరదు, లేకపోతే మరీ అన్యోన్యంగా దగ్గరైపోతాం అంటే కుదరదు. ఒకవేళ ఆ విధంగా మీరు దగ్గరైనట్లు ఇద్దరు గనక చూస్తే, ఇద్దరు గనక సాక్ష్యం ఇస్తే మిమ్మల్ని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తాం. ఒకవేళ నేనే యోసేపునైతే ఆ టైంలో, సార్ ఈ తలనొప్పి ఎందుకు సార్, మా ఇద్దరిని భార్యాభర్త అంటాం ఎందుకు, మేమిద్దరం కూడా కలవకూడదు అంటాం ఎందుకు, మేమిద్దరం గట్టిగా ముద్దు పెట్టుకోకూడదు అంటాం ఎందుకు, మేమిద్దరం అన్యోన్యం అవ్వకూడదు అంటే ఎందుకు, అదేదో అప్పుడే చేయొచ్చు కదా. కాదు కాదు కాదు, ఇది ఇప్పుడు చేయాల్సిందే. మిమ్మల్ని భార్యాభర్తలు అనాల్సిందే, మీకు ఈ విధమైనటువంటి ఆ కట్టుబాటు పెట్టాల్సిందే. ఇది ఎంతకాలం ఉంటుంది, బహుశా సంవత్సరం ఉంటుందేమో. ఈ సంవత్సరం కాలం ఎలాగ ఉండాల్సిందే. ఎందుకు? అది మీరు నియంత్రించుకోవడానికి శక్తినిస్తుంది, మీరు పవిత్రంగా ఉండటానికి సహకరిస్తుంది, మీ పవిత్రతను మేము పరీక్షించడానికి దోహదపడుతుంది. ఈ పరీక్షా కాలంలో మీరు దారి తప్పినట్లు, లేకపోతే హద్దు మీరినట్లు తెలిస్తే మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతాం. ఇది చెప్పినటువంటి విషయం. అయితే ఆ విధంగా కట్టుబాటు ఉన్నటువంటి కాలంలో మరియ గారు గర్భవతి అవటం జరిగింది. అది రేపు చూస్తాం. గబ్రియల్ దూత గారు వెళ్ళారు, మరియ గారితో మాట్లాడారు, మరియ ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆమె గర్భవతి అవటం జరిగింది. అది వదిలేండి. ఆమె గర్భవతి అయ్యిందని యోసేపు గారికి తెలిసింది. యోసేపు గారు తెలిసినప్పుడు జరిగినటువంటి విషయం ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా, మళ్ళీ చదువుతాను వినండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, అంటే బర్త్ నెరేటివ్ అంటారు. యేసు ప్రభు పుట్టినప్పుడు జరిగినటువంటి ఆ విశేషాలు మీకు ఒక కథలాగా చెప్తున్నా. ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత, జాగ్రత్తమేనండి, మరియను యేసు ప్రభు తల్లి అని మోషే ప్రస్తావించాడు, కానీ యోసేపుని యేసు ప్రభు తండ్రి అని ప్రస్తావించలేదు. ఇలాంటి చిన్న చిన్న పదాలని మనం పట్టించుకోవాలి. ఎందుకు అని అంటే కనుక, ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాపం మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. చివరి మాటలో నేను ఇప్పుడు చూడాలనుకుంటున్నాను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, గుర్తుపెట్టుకోండి, గబ్రియలు దూతని దేవుడు పంపిస్తున్నాడు. ఎవరి దగ్గరికి? యోసేపు గారి దగ్గరికి పంపిస్తూ గబ్రియలు దూతతో దేవుడు ఇలా మాట్లాడి ఉంటాడు, గబ్రియల్ నువ్వు యోసేపు దగ్గరికి వెళ్ళు. యోసేపు ఎవరో తెలుసా? నీతిమంతుడు. యోసేపు నీతిమంతుడు అనే కితాబ్, యోసేపు నీతిమంతుడు అనే సర్టిఫికేషన్ ఎవరిచ్చారో తెలుసా? దేవుడిచ్చాడు. నీతిమంతుడు అనే సర్టిఫికేట్ పాత నిబంధన కాలంలో ఎవరికి ఇస్తారు?
నేను ఇప్పుడు కాలం గురించి మాట్లాడుతున్నా. పాత నిబంధన కాలంలో ఎవరికి ఇస్తారు నీతిమంతుడు అని? అప్పట్లో నీతిమంతుడు అని ఎవరిని పిలుస్తారు? బైబిల్లో మొట్టమొదటిసారిగా నీతిమంతుడు అని పిలిచింది నోవాహుని. ఎందుకు పిలిచారు నీతిమంతుడు అంటే, నోవాహు దేవుణ్ణి నమ్మాడు, దేవుడు చెప్పిన మాటని నమ్మాడు, నమ్మసత్యం కాని మాటని నమ్మాడు. దేవుడు చెప్పాడు కాబట్టి. ఏంటండి అంటారేమో, దేవుడు నోవాహు దగ్గరికి వచ్చి, అయ్యా బాబు ఇక్కడ పడవ కట్టు అన్నాడు. అయ్యా ఇక్కడ పడవ కడితే ఎందుకు పనికి వస్తుంది అంటే, నువ్వు కట్టయ్యా అని అన్నాడు. అదెందుకయ్యానంటే, నువ్వు ఇక్కడ పడవ కడితే నేను వర్షాన్ని కురిపిస్తాను. అయ్యా వర్షం అంటే ఏంటి? ఆ పదానికి మాకు అర్థం తెలియదే. వర్షం అంటే ఎలా ఉంటుంది? అదేనయ్యా దాన్ని వాన అంటారు. అంటే వాన అంటే ఏంటి? వాన అంటే పైనుంచి నీళ్లు పడతాయి, పైనుంచి నీళ్లు పడతాయి. అంటే నీళ్లు పైన ఉంటాయా? ఉంటాయి. ఆ నీళ్లకు ఉండేటువంటి ట్యాప్ని నేను ఓపెన్ చేస్తాను, పైనుంచి నీళ్లు పడతాయి. అది ఎలా సాధ్యం? మాకు తెలిసిందల్లా కింద నుంచి నీళ్లు పైకి రావటం మాకు తెలిసే, పైనుంచి నీళ్లు రావటం అనేది మాకు తెలియదే. నీకు తెలియదులే, నీకు వర్షం అంటే ఏంటో తెలియదు, నీకు వాన అంటే ఏంటో తెలీదు, పైన నీళ్లు ఉంటాయని నీకు తెలీదు. నేను ట్యాప్ ఓపెన్ చేస్తాను, పైనుంచి నీళ్లు వస్తాయి. అయ్యా నీళ్లు చుక్కలు చుక్కలుగా పడతాయా? లేదు, చాలా నీళ్లు పడతాయి. ఎంత నీళ్లు పడతాయి అంటే, ఇదంతా నిండిపోయి ఈ పడవ కూడా తేలుతుంది. అయ్య బాబోయ్, అన్ని నీళ్లు పడతాయా? కాబట్టి నువ్వు పడవ చేయి. అప్పుడు దాకా వాన కురవలేదు, అప్పుడు దాకా వర్షం రాలేదు. దేవుడు చెప్పితే నమ్మాడు, అందుకే నోవాహుని నీతిమంతుడు అని అన్నారు. ఇంకో వ్యక్తి ఎవరిని నీతిమంతుడు అని అంటే, ఆదికాండం 15:6 ఇది చదువుతాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఎవరిది? అబ్రహాము. దేవుడు చెప్పిన మాటను నమ్మితే దాన్ని నీతి అని అన్నారు. తనకి తెలిసిన మాటను చేస్తే దాన్ని నీతి అని అన్నారు. మనం ఇక్కడ పవిత్రత అంటే ఏంటో తెలుసుకోవడం బాగుంటుంది, ఇక్కడ ఆత్మీయత అంటే ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది. చాలామంది ఆత్మీయత అంటే ఇన్ఫర్మేషన్, సమాచారంతో బుర్ర నింపుకోవటం అని అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీకెంత తెలుసు అన్న దాన్ని బట్టి నేను పవిత్రతను అంచనా వేయను, ఎంత తెలుసు అన్న దాన్ని బట్టి నీ యొక్క ఆత్మీయతను అంచనా వేయను. మరి దేన్ని బట్టి అంచనా వేస్తావంటే, తెలిసిన దాంట్లో ఎంత నీ జీవితంలో ఆచరించగలిగావు, తెలిసిన దాంట్లో ఎంత నీ జీవితంలో అన్వయించగలిగావు. విధేయతను బట్టి ఆత్మీయతను దేవుడు అంచనా వేస్తాడు. ఉదాహరణకి ఇక్కడ కింద కూర్చున్నటువంటి మీరు ఒకవేళ దేవుని విషయాలు తెలియటం తక్కువ అనుకుందాం, మీకు 10 విషయాలే తెలుసు, 10 విషయాల్లో మీరు 8 విషయాలు చేశారు, 10 విషయాల్లో మీరు 8 విషయాలు చేశారు. దేవుడు మీకు 80 మార్కులు ఇస్తారు. నాకు బాగా ఎక్కువ తెలుసు, నాకు 20 విషయాలు తెలుసు అని అనుకుందాం. 20 విషయాల్లో నేను 15 విషయాలు చేశాను, మీరు 8 విషయాలు చేశారు, నేను 15 విషయాలు చేశారు. మీకంటే నేను ఎక్కువ చేశాను, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే దేవుడు నాకు 80 మార్కులు ఇవ్వడు, నాకు 60 మార్కులే ఇస్తాడు. అదేంటి ప్రభా, నాకు 60 మార్కులు ఇచ్చావంటే, నీకు 20 తెలుసు, 5 చేయలేదు, వాళ్ళకి 10 తెలుసు, 2 చేయలేదు. కాబట్టి వాళ్ళే ఎక్కువ ఆత్మీయత, వాళ్ళకే ఎక్కువ మార్కులు అని అంటాడు. ఆ విధంగా యోసేపుకి 100కి 100 మార్కులు పడిపోయినాయి. అందుకనే ఆయనకి నీతిమంతుడు అన్నాడు. తెలిసిన దాన్నల్లా పాటించడం ఆయనకున్నటువంటి లక్షణం. పైగా యోసేపు వయసు ఎంత? 18 ఏళ్ళు. ఇంటర్మీడియట్ కుర్రోడు నీతిమంతుడు అనిపించుకుంటే, నువ్వు నేను అడ్డగాడిదలాగా పెరిగాం. మనకి దేవుడి దగ్గర నుంచి వచ్చే సర్టిఫికెట్ ఏంటి? ఒకవేళ దేవుడు మన దగ్గరికి తన దూతను పంపిస్తే ఎడ్వర్డ్ అన్న తర్వాత నాకు ఎలాంటి మాట ఇస్తాడు ఆయన? వాట్ ఈస్ ద సర్టిఫికేషన్ ఫర్ మీ ఫ్రమ్ గాడ్? దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి సర్టిఫికెట్ ఏంటి? నీతిమంతుడు అని. అయితే మీకు ఇంకో చిన్న అనుమానం రావచ్చు, ఏంటనంటే
ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. సార్, భార్యను వదిలేద్దాం అనుకున్నవాడు నీతిమంతుడు ఎలా అవుతాడంటే మీకు బుర్ర ఉందా లేదా? ఆమెను దగ్గరికి చేర్చుకోవాలి కదా. ఇది మీరు అనేటువంటి మాట. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాల ప్రకారం దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము వివాహము అయినప్పుడు లేకపోతే ప్రధానము అయినప్పుడు భార్య అమ్మాయి యొక్క కన్యరికం మీద డౌట్ ఉంటే కనుక, చాలా స్పష్టంగా రాశారు ఈ పదాలు, బైబిల్ చాలా స్పష్టంగా రాదు, ఉన్నట్లయితే కనుక ఆమెను పబ్లిక్గా డివోర్స్ ఇచ్చి బయటకు వచ్చేయచ్చు. ఎందుకంటే ఇద్దరూ తప్పు చేసినట్లు ఉంటే కనుక ఇద్దరిని రాళ్ళతో కూడా చంపుతారు. అయితే ఇతను తప్పు చేయలేదు కాబట్టి ఇతను చేయగలిగేదంటే పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఏమే గర్భవతి అయింది, ఎందుకైందో నాకు తెలియదు, ఈవిడితో తేల్చుకోండి, నేను రాజీనామా చేసి డివోర్స్ ఇచ్చి బయటకు వచ్చేస్తున్నాను అనొచ్చు. వాళ్ళు అప్పుడు అన్నారు, ఆ విధంగా అన్నారు. కానీ నీతిమంతుడు కాబట్టి ఆయన వాక్యాన్ని పాటిద్దాం అనుకున్నాడు, కానీ పబ్లిక్గా ఆమెను బాధ పెట్టకూడదు అనుకున్నాడు. అనుకొని వదిలేయటానికి అనుకున్నాడు, జస్ట్ అనుకున్నాడు. మీకు వచ్చిన మాట చెప్పాలి, యోసేపు గురించి ఈ రాత్రి ఆలోచిస్తున్నాం కాబట్టి మీకు ఈ విషయం తెలుసలేదు. యోసేపు గురించి బైబిల్లో 2 అధ్యాయాల్లో ప్రస్తావించినప్పటికీ యోసేపు నోటిలో నుంచి ఒక్క మాట కూడా పలికినట్లు లేదు. యోసేపు ఎప్పుడూ మాట్లాడలేదు. హీ నెవర్ స్పోక్. బైబిల్ మొత్తంలో ఎక్కడ యోసేపు మాట్లాడలేదు. మరియమ్మ చాలాసార్లు మాట్లాడింది, ఎలిజబెత్ మాట్లాడింది, జకరియా మాట్లాడాడు, గొల్లలు మాట్లాడారు, గాబ్రియల్ మాట్లాడాడు, హేరోదు మాట్లాడాడు, సత్రపు యజమాని మాట్లాడాడు, వీళ్ళందరూ మాట్లాడారు. కానీ యోసేపు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. చాలా సందర్భాల్లో తనతో తాను మాట్లాడుకున్నది ఆలోచించుకున్నాడు అని ఉంది, అంతే. హీ నెవర్ స్పోక్. అందుకనే బైబిల్ పండితులు యోసేపు గురించి ఏమంటారు తెలుసా? మ్యాన్ ఆఫ్ యాక్షన్స్ అంటారు. ఆయన కార్యాల్లో చూపించేవాడు కానీ మాటలు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టేవాడు కాదు అనేటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే 20వ వచనం, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా, అండర్లైన్ చేసుకోండి, కేవలం ఆలోచించుకున్నాడంతే. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. గబ్రియల్ దూత వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కలలో, బాబు నువ్వు వదిలేయాలనుకుంటున్నావు కదా, అలాగా వదిలేయద్దు. ఎందుకనంటే మరియమ్మకి జరిగింది నువ్వు అనుకున్నట్లు ఇలిసిట్ రిలేషన్, తప్పుడు సంబంధాన్ని బట్టి జరిగింది కాదు, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆ మాట చెప్పి గబ్రియల్ దూత ఇంకా చాలా చెప్తున్నాడు. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరము దేవుడు మనకి తోడని అర్థము. ఇది జరిగిన తర్వాత యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకి ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇప్పుడు నాకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఒక కళ వచ్చిందంటే, ఒక కళ. ఆ కళలో ఒక దేవదూత ఎవరో వచ్చి కనబడ్డారు. ఆ దేవదూత కనబడి కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలు నమ్మేసి భార్యను చేర్చేసుకున్నాడు. మీకు అర్థమవుతుందా నీతి అంటే ఏంటి ఇక్కడ ఎంత స్పష్టంగా అర్థమవుతుందో? మీరు ఆలోచించండి. 18 ఏళ్ల కుర్రోడు, ఇంటర్మీడియట్ చదివే కుర్రోడు ఒక కళ వస్తే ఆ కళను బట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏ స్థాయికి వెళ్ళిందో ఆలోచించండి. మీరు సేవకులు కూడా అయి ఉండొచ్చు, మీకు కళలు వచ్చి ఉండొచ్చు, దర్శనాలు వచ్చి ఉండొచ్చు. ఒక కళ వస్తే, ఒక దర్శనం వస్తే 100 మందిని ప్రశ్న అడిగి 100 మంది దగ్గరికి వెళ్ళి ఈ కళకు భావం ఏంటి, ఈ దర్శనానికి భావం ఏంటి అని 30 తిప్పల ప్రశ్నలు అడిగేటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో 2000 సంవత్సరాల క్రితం ఒక ఇంటర్మీడియట్ కుర్రాడికి ఒక కళ వస్తే
ఆ కళను పట్టుకొని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. ఆ నిర్ణయం ఎటువంటిదో తెలుసా? సిగ్గుపరచబడటానికి ఇష్టపడ్డాడు. తన భార్య పట్టేసుకొని నడుస్తూ ఉంటే, ఆ భార్య పక్కన ఈ నడుస్తూ ఉంటే, ఎరా యోసేపు, ఈ అమ్మాయికి పొట్టెలా వచ్చిందిరా, ఈ అమ్మాయి కడుపు ఎవడు చేశాడురా అని అంటే, ఆయన ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అంటే నమ్మరేమో, ఇది దేవుని కార్యం అంటే నమ్మరేమో, పర్వాలేదు, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు, సిగ్గుపరచబడటానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. హీ బికేమ్ వల్నరబుల్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? యోసేపు చేసిన పనే నువ్వు నేను చేయబద్దులమే ఉన్నాం ఈరోజు. ఏంటి సార్ అంటే, యోసేపు మరియమ్మ భర్తగా ఉండటానికి, ఈ లోకంలో యేసు ప్రభుకి ఫాస్టర్ తండ్రిగా, పెంపుడు తండ్రిగా ఉండటానికి ఆయన అన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. అదే యేసయ్య నీ గుండెలోకి వస్తానంటే, అదే యేసయ్య నీ జీవితంలోకి వస్తానంటే, ఈ లోకము తోలనాడి నీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి ఇష్టపడితే దాన్ని తట్టుకోవడానికి నువ్వు రెడీ అనా? యేసు ప్రభువారు అందుకే ఉన్నారు, మీలో ఎవరైనా నన్ను వెంబడించకోరినట్లయితే, మీలో ఎవరైనా నా శిష్యులు కావాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ప్రజలు మిమ్మల్ని సమాజ మందిరంలోకి లాక్కెళ్తారు, కోర్టుల్లోకి లాక్కెళ్తారు, దూషిస్తారు, కొడతారు, చంపుతారు కూడా. మీరు రెడీ అనా? మీరు దానికి సిద్ధమైతే నన్ను వెంబడించండి, లేదా వెనక్కి వెళ్ళిపోండి. కాబట్టి మొదటి పాఠం చాలా స్పష్టంగా నేను చెప్తున్నా. జోసెఫ్ వాజ్ విల్లింగ్ టు బి షేమ్డ్. ఓపెన్గా ఓకే నన్ను సిగ్గుపరుస్తారా? పర్వాలేదు. నన్ను ఏలెత్తి చూపించి ఎటకార మాట్లాంటారా? ఓకే. ఈరోజు పరిస్థితి నేను కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ స్టేజ్ మీద నుంచి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. 2007 నుంచి ప్రతి సంవత్సరం వచ్చి వాక్యం బోధిస్తూ ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం చెప్పాను, భారతదేశము క్రైస్తవుల్ని హింసించే స్థాయిలో నెమ్మదిగా పెరిగిపోతుందని. పోయిన సంవత్సరం చెప్పాను, భారతదేశం 10వ స్థానంలో ఉంది. కానీ ఈ సంవత్సరం, ప్లీజ్ లిసన్ టు దిస్, ఈ సంవత్సరం భారతదేశం నెంబర్ 1 స్పాట్కి వచ్చింది. నెంబర్ 1. భారతదేశంలో క్రైస్తవుల్ని హింసించినట్లు ప్రపంచంలో ఏ దేశం చేయట్లేదని న్యూస్ పేపర్లు వాళ్ళు పబ్లిక్గా డిక్లేర్ చేశారు. ఏబిఎన్ వాడు అరగంట సేపు ప్రోగ్రాం నడిపించాడు. ఇప్పుడు ఏమంటారు? 2 ఏళ్ల క్రితం ఇదే మాట చెప్తే నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తానన్నారు. ఇదే మాట చెప్తే ఇప్పుడేమంటారు? మై ఫ్రెండ్స్, చాలా స్పష్టంగా చెప్తున్నా, యోసేపు సిగ్గుపరచబడటానికి ఇష్టపడ్డాడు. గబ్రియేలు దూత చెప్పాడు, అమ్మా ఇది దేవుని వలన కలుగుతున్నది, ఇది పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. ఎందుకు నమ్మగలిగాడు అని అంటే, 2 దేవుని వాక్యాల్ని అక్కడ ఎత్తి చూపించాడు గబ్రియేలు దూత గారు. ఏంటి ఆ వాక్యాలు? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడు? యెషయా గ్రంథము నుంచి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. యెషయా గ్రంథము నుంచి ఒక ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తే, ఆ ప్రవచనానికి నెరవేర్పుగా ఇది జరుగుతుంది అని యోసేపుకి చెప్తే, యోసేపు అంగీకరించాడంటే అర్థమేంటి తెలుసా? యోసేపుకి వాక్యం మీద పట్టుంది. ఆయన హై స్కూల్ ముగించేటప్పటికి పాత నిబంధన మీద ఆయనకు పట్టుంది. అందుకనే ఆయన ఆ మాటల్ని అంగీకరించగలిగాడు. కళలకి భావం మనకు ఎలా తెలుస్తుంది? దర్శనానికి భావం మనకు ఎలా తెలుస్తుంది? వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడితే మనకు ఎలా తెలుస్తుంది? when you have the understanding of the word of God. దేవుని వాక్యాన్ని అనుదినము చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న దాన్ని జీవితంలో అన్వయించుకున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడే మాటలు మనకు అర్థమవుతాయి. అప్పుడు మనకు అర్థమవుతాయి. ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రోడు
10 మంది దగ్గరికి వెళ్ళి అడగగలిగేటువంటి అంశం కాదు. ఏమండి, దేవుడు నాతో దర్శనం ద్వారా మాట్లాడాడు, కళ ద్వారా మాట్లాడాడు, నా భార్య గర్భవతి అయిందంట, ఆ గర్భానికి కారణం పరిశుద్ధాత్ముడంట, నన్ను చేర్చుకోమంటారా వద్దా అని ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడండి? ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు? హీ కాంట్ ఆస్క్ ఎనీబడీ. హీ జస్ట్ ఒబేడ్. అంగీకరించాడు. అయితే అక్కడ చూడండి 24వ వచనం, యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం. యోసేపుకి ఆప్షన్ లేదు, ఆబ్లిగేషనే. యోసేపుకి ఇది చేస్తావా లేదా అనేది లేదు, ఆబ్లిగేషన్. దట్స్ ఇట్, యు హ్యావ్ టు డూ ఇట్. అందుకే అక్కడ ఉపయోగించిన పదం ఆజ్ఞాపించిన ప్రకారం. దట్ వాజ్ ఆర్డర్డ్, కమాండెడ్ బై గాడ్. దేవుని చేత ఆజ్ఞ ఆయను. అందుకనే ఆయన అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. నెక్స్ట్ ఏమంటాడు తెలుసా? 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. జాగ్రత్తవనని, ఆయనకి యేసు అని పేరు పెట్టుదువనెను. వినండి, మీకు పెళ్ళయింది, 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత మీకు బాబు పుట్టాడు. మీ ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్తున్నారు, బాబు పుట్టాడండి అని. చూడటానికి వస్తే బాబు అండి ఎలా పుట్టాడు అలా పుట్టాడు అని అంటే, వాళ్ళు కొద్దిసేపు మాటలు విని, మీ మాటలు, ఓ జత బట్టలు మీకు ఇచ్చి, లేదా ఒక బంగారు రింగ్ ఇచ్చి, మీకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఒక్కసారి జాతర అన్నట్టు సీరియస్గా, ఏమండి మీ బాబుకి రమేష్ అని పేరు పెట్టండి, మీ బాబుకి సూర్యకాంత్ అని పేరు పెట్టండి, మీ బాబుకి రమేష్ కాంత్ అని పేరు పెట్టండి అంటే, మీరు అనే మాట, నువ్వెవడవరా నాకు నా కొడుక్కి పేరు పెట్టడానికి? నువ్వెవడే? హూ ఆర్ యూ టు గివ్ నేమ్ టు మై సన్? నా కొడుకాడు, నువ్వెవడు నాకు పేరు చెప్పడానికి? నువ్వెవడే? గబ్రియేల్ దూత వచ్చి అంటాడు, బాబు నువ్వు ఈ లోకంలో తండ్రిగా వ్యవహరిస్తావు, మరియమ్మకు బాబు పడతాడు, ఆ బాబుకి నువ్వు పేరు పెడతానికి హక్కు లేదు, నేను పెడతా. డు యు అండర్స్టాండ్ దట్? అధికారం నాది, లోబడటం నీదే. అధికారం నాది, ఆ బాబు మీద అధికారం నాది. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, అవకాశాన్ని నీ జోబులో పెట్టుకుంటే ఏమవుద్దో ఆలోచించుకోండి. దేవుడు నాకు వాక్యాన్ని బోధించేటువంటి వరాన్ని ఇచ్చాడు, నేను కాదనట్లా. అందుకనే నేను ఈ విధంగా వాక్యం చెప్పగలుగుతున్నాను. అయితే ఈ వాక్యాన్ని బోధించేటువంటి ఈ వరం ఆయన అధికారం కింద ఉన్నంత కాలం ఆయన రాజ్యానికి ఉపయోగపడుతుంది. దాన్ని నా సొంతానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే, నా సొంత అభిరుచుల కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే గోప్మెత్తంతాడైనా. రెండో పాఠం, యోసేపు సిగ్గుపరచబడటానికి ఇష్టపడ్డాడు. యోసేపు పరిపూర్ణంగా దేవునికి సేవకుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. హీ వాజ్ విల్లింగ్ టు బి షేమ్డ్, హీ వాజ్ విల్లింగ్ టు సబ్మిట్. పరిపూర్ణంగా యూదుల ప్రక్రియలో, లేకపోతే యూదుల సంస్కృతిలో పేరు పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. లూకా సువార్త 1వ అధ్యాయంలో అర్థమవుతుంది. ఎలిజబెత్ అమ్మకి జకరియకి కొడుకు పుట్టాడు. నోరు పోయింది అప్పటికే జకరియకి, కారణాల తర్వాత ఆలోచించవచ్చు. అయితే బాబు పుడితే వీళ్ళు అడుగుతున్నారు 8వ రోజున, ఏమండి బాబుకి ఏం పేరు పెడతామండి అని అంటే, పలక తీసుకొని రాస్తున్నాడు జాన్, యోహాన్ అని. మన పూర్వీకుల్లో ఎవడో లేడు కదా ఈ పేరు అంటే, పెట్టండి సార్ జాన్, జాన్ ఇలాగేలు చూపిస్తున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు జాన్, యోహాను అని అన్నారో, జకరియా నోరు తెరుచుకుంది. పేరెవరు పెట్టారు? జాన్. జకరియా పెట్టాడు పేరు జాన్. అదేవిధంగా జీసస్ అన్న పేరు దేవుడు పెట్టించాడు. నేను మరియ గర్భం ద్వారా ఈ లోకంలోకి వస్తాను, నేను ఈ లోకంలో నీకు కొడుకుగా ఉంటాను, కానీ అధికారం నా మీద చలాయించడానికి వీల్లేదు. ఐఎమ్ అబ్సల్యూట్ హ్యావింగ్ ద అథారిటీ. ఆ అధికారానికి ఒప్పుకున్నాడు. మూడోది, యేసుప్రభు పుట్టాడు. 25వ వచనం, ఆమె కుమారుని కని వరకు
ఆమెను ఎరుగుకుండెను, కుమారునికి యేసు అని పేరు పెట్టాను. కుమారునికి యేసు అని పేరు పెట్టాను. జస్ట్ విందాం. 8వ రోజున యేసు ప్రభుని మరియమ్మ యోసేపు గారు సున్నతికి తీసుకెళ్ళి ఉంటారు. 40వ రోజు ఆయన కోసం ఒక బలి పశువుని వధించాలి. అంత వధించలేక వాళ్ళు గువ్వల్ని తీసుకొని వెళ్ళారు. ఇది మనకు లూకాసు వార్తలో అంతా తెలుస్తూ ఉంటుంది. సో ఆ ప్రక్రియలో ఆ యాజకులు కానీ ఎవరైనా కానీ ఈ బాబు పేరేంటండి అని అంటే ఎవరు నోరు తెరిచి మాట్లాడాలి తెలుసా? యోసేపు గారు నోరు తెరిచి మాట్లాడాలి. మొట్టమొదటిసారిగా ఆ బాబుని పట్టుకొని ఈ బాబుని అందిస్తూ, ఈ బాబు పేరు జాగ్రత్తగా, ఈ బాబు పేరు యేసు. ఈ బాబు పేరు యేసు. యేసు అంటే అర్థం ఏంటి? ఆయన తన ప్రజలను వారి పాపం నుండి, అంటే మొట్టమొదటిసారిగా యేసయ్యని నా రక్షకుడు అన్నది దునియాలో ఎవరో తెలుసా? యోసేపు. యోసేపు, హీ ఈజ్ మై సేవియర్. ఈ లోకరీత్యా నేను తండ్రిగా వ్యవహరించవచ్చు, కానీ ఆయన నా రక్షకుడు. హీ ఈజ్ మై సేవియర్. 3 పాఠాలండి యోసేపు లైఫ్ నుంచి. హీ వాజ్ విల్లింగ్ టు బి షేమ్డ్. సిగ్గుపరచబడటానికి ఇష్టపడ్డాడు. హీ వాజ్ విల్లింగ్ టు సబ్మిట్. సేవకుడిగా వ్యవహరించడానికి ఇష్టపడ్డాడు. హీ వాజ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ హిమ్ యాజ్ సేవియర్. సంరక్షకుడిగా అంగీకరించాడు యోసేపు. బై ద బై, యోసేపు వయసు ఎంత తెలుసా? ఇదంతా జరిగినప్పుడు ఇంటర్మీడియట్ కుర్రోడు. ఎందుకు ఇంటర్మీడియట్ కుర్రోడు అంత స్థాయికి ఎదగగలిగాడంటే వాక్యము ధ్యానించాడు ఆయన. నీకులాగా నాకులాగా బైబిల్ లేదు. నీకులాగా నాకులాగా 80వ వార్షికోత్సవం 85వ వార్షికోత్సవం అనేటువంటి మీటింగులు లేవు. నీకులాగా నాకులాగా LED స్క్రీన్స్ లేవు. నీకులాగా నాకులాగా పెన్ను కాగితం ఉండి నోట్స్ రాసుకోవటం అనేది లేదు. పాపం ఆయన బడికెళ్ళి ఉంటాడు. యూదుల సమాజమందరమైన సినగాగ్కి వెళ్ళి ఉంటాడు. కూర్చొని ఉంటే యాజకులు కొంతమంది పాఠాలు చదివి ఉంటారు. రబ్బాయిలు చుట్టలను తీసి కొన్ని మాటలు చదివి ఉంటారు. అవి జాగ్రత్తగా విని దాటిని ఆకలింపు చేసుకొని ఏ స్థాయికి ఎదిగిపోయాడో చూడండి. పుస్తకాలు లేనటువంటి దినాలలో, ఈ విధంగా మాధ్యమాలు లేనటువంటి దినాలలో 18 ఏళ్ల కుర్రోడు ఆ స్థాయికి ఆత్మీయంగా ఎదగగలిగాడంటే, ఆ స్థాయికి దేవుని వాక్యాన్ని గుర్తుపెట్టుకున్నాడంటే, నువ్వు నేను అడ్డగడతలుగా పెరిగావు. ఆధునిక పరికరాలు చాలా ఉన్నాయి. వై వి డోంట్ రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎందుకు మనం దేవుని వాక్యం అంత గుర్తుపెట్టుకోం? ఎందుకని దేవుని వాక్యాన్ని అంత ఆకలింప చేసుకోలేం? ఎందుకని దేవుని వాక్యాన్ని అంత ధ్యానం చేయము? ఎందుకని దేవుని వాక్యాన్ని అంత ఇష్టపడం? వై? నాకు పరిస్థితులు లేవనొద్దు, నాకు పరికరాలు లేవనొద్దు, నాకు తెలివితేటలు లేవనొద్దు, నాకు జ్ఞాపక శక్తి లేవనొద్దు. ఒక్క మాటను బాగుంటుంది, నాకు కొవ్వెక్కింది అను బాగుంటుంది, నాకు ఒళ్ళు పొగరు అని చెప్పు బాగుంటుంది, నాకు వినటానికి ఆశ లేదు అని చెప్పు బాగుంటుంది. అంతేకాని నాకు సౌకర్యాలు లేవనొద్దు. సౌకర్యాలు లేని దినాల్లో ఇంటర్మీడియట్ కుర్రోడు ఆ స్థాయికి ఎదగగలిగితే నువ్వు నేను ఎందుకు ఎదగలేకపోతున్నాం? నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా? 21వ వచనం, 24వ వచనం. యోసేపు 24, యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం దాని భార్యను చేర్చుకొనను. దెర్ వర్ నో క్వశ్చన్స్, దెర్ వర్ నో డౌట్స్. అనుమానాలు లేవు, ప్రశ్నలు లేవు. దేవుడికి ఆయనకు ఉన్నటువంటి ఆత్మీయ సంబంధం ఎంత ఖచ్చితమైందంటే ఒక్కసారి చెప్తే చాలు, బాబాలాగా 100 సార్లు చెప్పినట్లు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఇట్ ఈస్ రింగింగ్ ఇన్ హిస్ మైండ్ సో మెనీ టైమ్స్. ఐ డోంట్ నీడ్ అనదర్ వాయిస్, వన్ ఈజ్ ఇనఫ్. ఒక్కటి చాలు అని ఆయన అర్థం చేసుకున్నాడు. నా క్విక్గా వెళ్ళిపోతాను. దేవుడు యోసేపుని నడిపించిన విధానం స్వప్నాల ద్వారా. స్వప్నం అంటే నిద్రపోతున్నప్పుడు వచ్చేటప్పుడు 4 స్వప్నాలు వచ్చినాయి యోసేపుకి. ఈ 4 స్వప్నాల నుంచి యోసేపు యొక్క క్యారెక్టర్ని మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. మొదటి స్వప్నానికి జవాబుగా మరియను స్వీకరించేశాడు. ఇప్పుడు 2వ స్వప్నం దగ్గరికి వెళ్దాం. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి
12వ వచనం దాకా మనకున్నది ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చారు. హేరోదు దగ్గరకు వచ్చి వాళ్ళు మొత్తానికి యాజకులు వాళ్ళకు చూపించినటువంటి వాక్యాన్ని బట్టి బెత్లెహేంకి వచ్చారు. యేసు ప్రభువుని ఒక ఇంటిలో దర్శించి ఆయనకి కానుకలు చెలిపారు. చాలామంది పండితులు చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు వారు పుట్టిన కనీసం 6 నెలల తర్వాత ఇది జరిగిందని. కనీసం 6 నెలల తర్వాత, పుట్టిన వారం రోజులకి జరిగిన విషయం కాదు, 6 నెలలు. మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఉన్నది పశువుల పాకలో, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినప్పుడు ఉన్నది ఇంటిలో. అంటే అప్పటికి యోసేపు మరియమ్మ ఒక ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయారు. యోసేపు గారు వడ్రంగి. యోసేపు గారు రోజంతా వడ్రంగి పనిచేసి కాస్త కూలి డబ్బులు తెచ్చుకుంటే, ఆ కూలి డబ్బులతో వాళ్ళు తిండి పదార్థాలు కొనుక్కొని వాళ్ళు బతుకుతూ ఉండేవాళ్ళు. ఇది యోసేపు గారు చేసేటువంటి పని. యోసేపు గారి సొంత గ్రామం నజరేతు, కానీ పరిస్థితులను బట్టి బెత్లెహేంలోకి వచ్చాడు. అక్కడ తన వారంటే ఎవరు లేరు. కాబట్టి జస్టిన్ మాయర్ అనేటువంటి ఆయన యేసు ప్రభు గారి గురించి వర్ణిస్తూ ఏమంటాడంటే, యోసేపు గారు వడ్రంగి కదా, ఆయన ఎలాంటి వడ్రంగి అనంటే, ఒక డబ్బాలో సుత్తి, ఉలి ఇవన్నీ పెట్టుకొని మంచాలు బాగు చేస్తాం, కుర్చీలు బాగు చేస్తాం అనే టైప్. ఆయనకు సొంత షాప్ లేదు. మంచాలు బాగు చేస్తాం, కుర్చీలు బాగు చేస్తాం, పడవలు బాగు చేస్తాం అని అరుచుకుంటే, బాబు ఇట్రా ఈ పడవ పాడైంది, కొంచెం బాగు చేస్తావా బాబు, ఈ మంచం పాడైపోయింది, బాగు చేస్తావా బాబు, మా దగ్గర చెక్కలు ఉన్నాయి, కొంచెం మంచం చేసి పెడతావా బాబు, మా దగ్గర కట్టెలు ఉన్నాయి, ఒక కుర్చీ చేసి పెడతావా అని అంటే, ఆ విధంగా కూలి పని చేసుకునేవాడు యోసేపు. ఎంత కష్టపడేవాడు ఆలోచించండి. యోసేపు గారి వయసు 19 ఏళ్ళు, ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఆయన. ఒక ఆయన నిన్న రాత్రి నేను బైబిల్ చదువుతూ ఉంటే, కామెంటరీ చదువుతూ ఉంటే నాకు భలే వణుకొచ్చింది. ఎలా అంటే, మరియమ్మ గారు ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఆవిడకి చుట్టూ తోబుట్టువులు కానీ, అత్తలు కానీ, ఆంటీలు కానీ, అమ్మమ్మలు కానీ ఎవరు లేరు. 16 ఏళ్ల అమ్మాయి పాపం ఆ గర్భాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఆ నొప్పులు తీయటానికి ఏడుస్తూ ఉంటే, ఆమెలోంచి బాబు బయటకు వస్తూ ఉంటే, ఆ బాబుని తొలిసారిగా తాకింది ఎవరో తెలుసా? యోసేపు, జోసెఫ్. వాట్ ఏ ప్రివిలేజ్, వాట్ ఏ ప్రివిలేజ్, వాట్ ఏ ప్రివిలేజ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, నేను చంద్రుడి మీద మొదటగా కాలు పెట్టిన వాడిని, కానీ జోసెఫ్ అక్కడి నుంచి వచ్చినటువంటి యేసయ్యని మొదటిగా తాకినవాడు అనే స్టేట్మెంట్ రాస్తే వణుకొచ్చింది. దట్ ఈస్ జోసెఫ్. సరే, 6 నెలలు అయిపోయింది. రోజంతా కష్టపడి ఉంటాడు, వచ్చి పడుకున్నాడు. చూద్దాం 13వ వచనం, 2వ అధ్యాయం. వారు వెళ్ళిన తర్వాత, అంటే వాళ్ళంటే ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అంటే నిద్రపోతున్నప్పుడు యోసేపునకు ప్రత్యక్షమై. కొద్దిసేపు యోసేపు ఎలా పడుకొని ఉంటాడు చూద్దాం. యోసేపు పడుకుంటాడు. యోసేపు పక్కన ఎవరు ఉంటారు? ఎవరిని గెస్ట్ చేసి చెప్పగలరా? యేసుప్రభు. బాగా చెప్పారు సార్. యేసుప్రభు పక్కన ఎవరుంటారు? మరియమ్మ. మేబీ అప్పుడే మరియమ్మ యేసుబాబుకి పాలు తాగిపించిందేమో, కొంచెం అలాగా కొంచెం దూరంగా వెళ్ళి పడుకుందేమో. యేసుప్రభు వారు గబుక్కను లేచి కొంచెంసేపు ఇటు తిరిగాడేమో. యోసేపు యేసుప్రభు వారి మీద ఆ చేపెట్టి కొడుతున్నాడేమో. ఈలోగా అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ నిద్రలోకి వెళ్ళినప్పుడు కళ్ళు వచ్చింది. ఆ కల్లో దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు గగ్గురుపాటు కలిగించే మాటలు, ఆ మాటలు ఒక పేడకల్ లాంటి మాటలు, ఆ మాటలు వినటానికి ఇష్టం లేనటువంటి మాటలు. ఆ మాటలు విన్నారా? విందాం, చూడండి. హేరోదు ఈ శిశువుని సంహరింపవలనని ఆయనను వెతుకుచున్నాడు. రాజు ఒక 6 నెలల బాబు కోసం వెతుకుతున్నాడు. కింగ్ 6 నెలల బాబు కోసం వెతుకుతున్నాడు. ఆ బాబు ఎవరో కాదు, నా చేతి కింద ఉన్నాడు, నేను అతనికి జో కొడుతున్నాను ఆ బాబుకి. ఆ బాబుని ఎత్తుకుతున్నాడు అంటే రాజు సంహరించడానికి.
ఆ మాట విన్నాడు. హేరోదు ఆ శిశువుని సంహరింపవాలని ఆయన వెతుకుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోము, నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. ఆ మాట విన్నాడు. చెమటలు పట్టేసి ఉంటే లేచి కూర్చొని ఇలా ఇలా అనుకుంటూ ఉండుంటాడు. మరియమ్మ గబుక్కని లేచి ఉంటుంది. అండి ఏమైందండి? మరియా కల్లో దేవుని దోత వచ్చి మాట్లాడారు. అవునండి, ఏమొచ్చిందండి కళ? మరియ లేచి కూర్చొని ఉన్నది. ఏసే లేస్తూ ఉంటే జో కొడతా ఉండుంటారు. ఏం కళ వచ్చిందండి? చాలా భయంకరమైన కళ వచ్చిందమ్మా. ఆ దేవుడి దగ్గర నుంచేనా? ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచే, ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచేనమ్మా, నాకు డౌట్ లేదు. ఏమని వచ్చిందండి? ఏం లేదు, ఈ బాబుని, మన బాబుని హేరోదు చంపడానికి చూస్తున్నాడంట అండి. ఈ బాబున వెతుకుతున్నాడంటమ్మా. హీ సర్చింగ్ టు కిల్ దిస్ బాయ్. మరి ఏంటండి, మరి ఏం చెప్పారండి దేవత గారు? ఏం చెప్పారంటే వెంటనే మనం ఐగుప్తు దేశం వెళ్ళిపోవాలంట. వెంటనే వెతుకుచున్నాడు కనుక నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి. ఒకవేళ మీరే మరి అయితే, ఒకవేళ నేనే మరి అయితే నాకొచ్చే ఓ బుద్ధిహీనమైన ప్రశ్న ఏంటి చెప్పంటావా? మన దేవుడు సర్వశక్తిమంతుడు అండి, సైన్యములకు అధిపతి అండి, రాజులకు రాజు అండి, పారిపోమని ఎందుకు చెప్తాడండి? మనం ప్రార్థన చేద్దాం, దేవా హేరోదుని సంహరించే అని ప్రార్థన చేసి ఉండేవాళ్ళం కదండి. దేవుడు కొన్నిసార్లు పక్కకు తప్పుకోమంటే తప్పుకోవడానికి భయం ఏంటంట దేవుడితో సంబంధం ఉంటే పారిపో అన్న మాటని నెగిటివ్గా తీసుకో, వీడితో పోట్లాడటం వేస్ట్ అని తెలుసుకుంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడు పోరాడాల్సిన పని లేదు, పక్క తప్పుకో, వాడి సంగతి నేను చూసుకుంటా. ప్రతి వాడితో పోరాడుతూ ఉంటే నీ టైం వేస్ట్ అవుతే. అందుకే ఈ ప్రస్తుత కాలంలో డిబేట్లకి నన్ను ఎవరన్నా పిలిస్తే నేను రాను బాబు అంటాను. ఒకప్పుడు డిబేట్లు చేసిన వాడినే, పెద్ద పెద్ద వాళ్ళతో చేశాను. నేను ఇంటర్నేషనల్ లెవెల్లో డిబేట్స్ చేశాను. ఎందుకు చేశాను తెలుసా? అప్పట్లో డిబేట్లు తెలుసుకోవడానికి, ఇప్పుడు డిబేట్లు చూపించుకోవడానికి. అర్థం లేని, దే ఆర్ నాట్ యూస్ఫుల్. కాబట్టి దూరంగానే పారిపో అని చెప్తే జాగ్రత్తమేనండి. మరియమ్మకి అప్పుడు 17 ఏళ్ళు, యోసేఫ్కి 19 ఏళ్ళు. బాబుని ఇలా జోకొడుతూ, అండి మరే నేను గబగబా సామాన్లన్నీ సర్దేస్తాను, మీరు ఆ వడ్రంగి సామాన్లన్నీ సర్దేసుకోండి, మనం వెంటనే ఐగుప్తు దేశం వెళ్ళిపోదామే. ఐగుప్తు దేశం అంటే అంతర్వేద పాలన నుంచి మల్కీపురం అనుకుంటున్నావా? పొరపాటు. బెత్లెహేం నుంచి ఐగుప్తి బార్డర్ ఉందే, ఐగుప్తులో కాదు, బార్డర్ 75 కిలోమీటర్లు, 75 కిలోమీటర్ల బార్డర్. అక్కడి నుంచి ఇంకో 50 కిలోమీటర్లు వెళ్ళారు. 125 నుంచి 150 కిలోమీటర్ల ప్రయాణం చేశారు. 1 లేకపోతే 1.5 వారం ప్రయాణం. మరియకి 6 నెలలు ఆమె బిడ్డను కని, పచ్చి శరీరం ఆవిడదే. 6 నెలల బాబు 2 గంటలకోసారి ఆడికి పాలివ్వాలి. పక్కన తండ్రి యోసేపు రోజు కూలి పని చేసుకునేటువంటి వాడు. కానీ అక్కడ ఉన్నటువంటి మాట చూడండి ఎంత బాగుందో. ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీకు తెలియజెప్పు వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను. ఆ మాట అండర్లైన్ చేసుకొని, ఇందాకేంటది ఆజ్ఞ, ఇప్పుడేంటి చెప్పాడు. ఇందాకెందుకు ఆజ్ఞ ఇచ్చాడు? మొదటిసారి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్పాడు? రిలేషన్ ఎస్టాబ్లిష్ అయింది చెప్తే చాలు. వాహ్, దేవుడు కొన్నిసార్లు మనతో చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? మనం మొండి ఘటం అని అర్థమైపోయింది దానికి. మనం ఎన్నిసార్లు చెప్పినా వినం కాబట్టి అరుస్తాడు, కరుస్తాడు, అధికారపూర్వకంగా మాట్లాడతాడు. ఆర్ఎల్స్ హీ కెన్ టెల్ వెరీ వెరీ కూల్లీ. అయిపోయింది, చెప్పాను. అప్పుడు అతడు లేచి ఆ రాత్రి వేళ శిశువును తల్లిని తడుకొని ఐగుప్తునకు ఏమండి మీరు ఒక్కసారి ఇమాజిన్ చేస్తారా? అర్ధరాత్రి లేచి అర్ధరాత్రి సామాన్లు వేసుకొని వెళ్ళిపోయాడండి ఆయన.
ఐగుప్తు దేశంలో ఆయనకి ఏమన్నా ఫ్రెండ్స్ ఉన్నారండి? ఐగుప్తు దేశంలో ఆయనకి ఏమన్నా చుట్టాలు ఉన్నారండి? ఐగుప్తు దేశంలో ఏ ఊరు వెళ్ళాలో ఆయనకి తెలుసా అండి? తెలీదే, వెళ్ళిపోయాడు అంతే. దేవుడు మనకి పిలుపునిస్తే లెగవటానికి బద్ధకం, వెళ్ళటానికి అనుమానం, కానీ పేరు మాత్రం పెట్టుకుంటాం దైవ సేవకుడు అని. ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలీదు. ఇఫ్ యు కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ టు ఒబే. యోసేపు అర్ధరాత్రి లేచి వెళ్ళిపోయాడండి. క్విక్గా కిందకు వచ్చేద్దాం. 3వ కళ ఆయనకి ఎప్పుడు వచ్చిందో మనం చూద్దాం. 19వ వచనం. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, ఇది కూడా మళ్ళీ రాత్రే, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచు చుండిన వారు చనిపోయేరి అని చెప్పాను. మళ్ళీ రాత్రి లేచాడు. ఇప్పుడు యేసుప్రభు వారికి బహుశా 2 ఏళ్ళేమో, లేకపోతే 2.5 సంవత్సరాలేమో. ఏసై కాస్త మాట్లాడటం కూడా వచ్చు, కొంచెం మాట్లాడటం కూడా వచ్చు. నేర్పించారు అమ్మా నాన్నలో. గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు మాట్లాడుతూ ఏం పుట్టలేదు. యేసుప్రభు మనిషి, 100కి 100 పాళ్ళు మనిషి. అమ్మా నాన్నలు పెంచితే పెరిగాడు ఆయన. అందుకే లూకా 2:52 ఏమంటుంది తెలుసా? ఆయన దేవుని దయందును మనుషుని దయందును వర్ధిల్లుచూ ఉండెను. హీ వాజ్ గ్రోయింగ్ అప్. మరియంతో చెప్పారు, అమ్మా కష్టకాలం అయిపోయిందంటమ్మా, మా నాన్నకి వెళ్ళిపోవచ్చు. అవునండి, సర్లేండి, రాత్రి నేను సామాన్ సర్దేస్తాను, వెళ్ళిపోదాం. ఈలోగా యేసుప్రభు లేచి ఉంటాడు. డాడీ, ఏం డాడీ అంటే, ఇప్పుడే దేవుని దూత కల్లో నాతో మాట్లాడాడు రా. అవునా డాడీ? ఏం డాడీ కళ? ఏం లేదురా, నిన్ను చంపాలనుకుంటున్నాడు అన్న. డాడీ నన్ను చంపేవాడు? అవునరా, కంగారు పడకు, నిన్ను చంపాలని ఒక రాజు ఉన్నవాడు రా, ఆయన చచ్చిపోయాడంట, దేవుడు వెనక్కి వెళ్ళిపోమంటున్నాడు. అవునా డాడీ? డాడీ మనకి భద్రత ఉంటుంది అక్కడ? ఉంటుందిరా, యెహోవా మన కాపరి కదా. ఓకే డాడీ, సరే నేను గబగబా బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను, బట్టలు వేసుకుంటాను, వెళ్ళిపోదాం. జీసస్ క్రైస్ట్ ఒబీడియంట్ అయిపోయి ఉంటాడు మమ్మీ డాడీకి. గొడవ పెట్టకుండా నాకు చాక్లెట్ ఇస్తావా, లేకపోతే నేను వస్తానని ఉండడు ఆయన. గాడిద ఎక్కిచ్చేసుకున్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. ఇది 3వ కళ. ఈ 3వ కళలో ఉన్న విచిత్రం ఏంటి తెలుసా? ఇశ్రాయేల్ దేశం వెళ్ళమన్నాడు, ఊరెక్కడో చెప్పలేదు. సో మనోడు ఏమనుకుంటూ ఉంటాడు, దగ్గరలో ఉన్నది బెత్లెహేం కదా, వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. చూద్దాం. అప్పుడు అతడు లేచి, 21వ వచనం, అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేల్ దేశమునకు వచ్చాను. దేశానికి వచ్చాడంటే బోర్డర్ దాటాడు, దేశానికి వచ్చాడు. దేశానికి వచ్చి రాత్రులు పడుకుంటారు కదా, అక్కడ పడుకున్నాడు. అయితే ఇశ్రాయేల్ దేశమునకు వచ్చాను. అయితే అర్కలేయ తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోధియా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ కాపురమెండెను. ఆయన నజరేయుడు అనబడిన ప్రవక్తల చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను. ఇక్కడ పదాన్ని మీరు జాగ్రత్త వినండి. మొదటిసారి ఆజ్ఞాపించను, రెండోసారి చెప్పెను, మూడోసారి చెప్పెను, నాలుగోసారి బోధించబడెను. అంటే ఏం జరుగుతూ ఉంటుంది? ప్రయాణమై ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చాడు, పడుకున్నాడు. కల్లో చెప్తా ఉన్నాడు దేవుని దూత, అయ్యా నువ్వు బెత్లెహేంకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? మీ పాతిల్లు ఉంది కదా, ఆ ఇంట్లోకి వెళ్ళి ఉండిపోదాం అనుకుంటున్నావా? ఉండటానికి వీల్లేదు. నువ్వు నజరేతు వెళ్ళాలి. ఎందుకో తెలుసా? 2 కారణాలు ఉన్నాయి. కారణం నెంబర్ 1, హేరోదు చచ్చిపోయిన మాట కరెక్టే. వాళ్ళ కొడుకు అంతకంటే నీచ నికృష్టుడు, దుర్మార్గుడు, వాడు యేసేని చంపేస్తాడు, కాబట్టి వెళ్ళొద్దు. రెండోది, యేసే గురించి ఒక ప్రవచనం ఉంది. ఏంటా ప్రవచనం? ఇతను నజరేతు వాడని, కాబట్టి నువ్వు నజరేతు వెళ్ళాలి, అక్కడ కాపురం ఉండాలి, అక్కడ సెటిల్ అవ్వాలి. యేసు ప్రభు యొక్క బాల్యం నజరేతులో జరగాలి. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలంటే జరిగిన విషయం ఏంటంటే ఆయన పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు అక్కడికి. నజరేతు వెళ్ళి నజరేతులో ఆయన స్థిరపడిపోయాడు. యోసేపు మనం మళ్ళీ ఎప్పుడు చూస్తాం? యేసు ప్రభు వారికి 12 ఏళ్ళు వచ్చేటప్పుడు చూస్తాం.
12 ఏళ్ళు అప్పుడు జరిగిన విషయం ఏంటో చెప్పి ఆ తర్వాత 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. మై టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్, సారీ. 12వ ఏట జాగ్రత్త వినండి. యూదుల మగపిల్లలకి చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే మగపిల్లలకి ఆడపిల్లలు పుష్పవతి అన్నట్లుగా 12వ ఏట మగపిల్లల్ని, వీళ్ళని అడల్ట్స్, యంగ్ పీపుల్ అని డిక్లేర్ చేయడానికి యూదులు ఒక ఆచారబద్ధమైన పని చేస్తారు. సో యేసుప్రభు వారు వెళ్ళారు. 12వ ఏట అది జరిగింది. అయితే 12వ ఏట వరకు మగపిల్లలే కానీ ఆడపిల్లలు కానీ అమ్మలతో వెళ్తారు. అమ్మలంతో గుంపుకి వెళ్తారు, నాన్నలంతో గుంపుకి వెళ్తారు. యెరూషలేంకి వెళ్ళినప్పుడు అమ్మలతో పాటు యేసుప్రభు వారు వెళ్ళిపోయారు. 12వ ఏట కార్యక్రమం అయిపోయిన తర్వాత యేసుప్రభు ఇప్పుడు యంగ్ మ్యాన్ కాబట్టి అమ్మతో కాకుండా నాన్నతో రావాలి. అయితే యోసేపు గారు బహుశా మర్చిపోయి ఉంటాడు. యోసేపు గారు యేసయ్య మరియమ్మతో ఉన్నాడు అనుకొని ఉండొచ్చు. ఒక రోజు ప్రయాణం చేసిన తర్వాత ఒక చోట కలుసుకున్నారు. మరియా యోసేపు మాట్లాడుతూ ఉన్నారు. బాబు బాగున్నాడండి అని అడుగున్నది. మరియా, బాబు బాగుంటామేంటి, నీ దగ్గర లేడా? అదేంటండి మర్చిపోయారా? బాబుకు 12th year సెరమనీ జరిగింది కదా, నీతో వెళ్ళాలి. అజ్జుచ్చుచ్చో మర్చిపోయాను అని గబా వెనక్కి వెళ్తే యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు తెలుసా? మందిరంలో పెద్దోళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటున్నాడు. 12వ ఏటకు వచ్చేటప్పటికి యేసు ప్రభుకు ఒక విషయం తెలిసిపోయింది. ఏంటి తెలుసా? నేను నా తండ్రి పని కోసం ఉండాలని నీకు తెలియదా? పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత ఉద్దేశం, ద మీనింగ్ ఆఫ్ లైఫ్, జీవిత పరమార్థం 12వ ఏటకి యేసు ప్రభుకి అర్థమయ్యేటట్లు అమ్మ నాన్నలు పెంచేశారు. వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. బై 12th year జీసస్ వాస్ నోయింగ్ వాట్ వాస్ హిస్ పర్పస్. నా పర్పస్ నా తండ్రి ఇంటి పని మీద ఉండాలని మీకు తెలీదా మమ్మీ, మీకు తెలీదా డాడీ అనేశాడు. అంటే యేసు ప్రభుని దైవికంగా పెంచగలిగాడు యోసేపు. అయిపోయింది. అయితే ఒక లెక్క ప్రకారం యోసేపు 31-32 సంవత్సరాలు వచ్చేటప్పటికి చచ్చిపోయాడు. యోసేపు మరియమ్మలకి మనకి తెలిసి కనీసం యేసు ప్రభు తర్వాత 6 పుట్టారు. 6 కంటే ఎక్కువ పుట్టే అవకాశం ఉంది. ఎవరు సార్ 6 అంటే? 4 అబ్బాయిలు పుట్టారు. మార్క్స్ వార్త 6-3 ప్రకారం 4 అబ్బాయిలు. కనీసం 2 అమ్మాయిలు పుట్టారు. ఎందుకంటే మార్కు 6:3లో యేసు ప్రభు తర్వాత మరియమ్మకు పుట్టినటువంటి 4 అబ్బాయిల పేర్లు చెప్పారు. వాళ్ళ సహోదరీలు మన దగ్గర లేరా అన్నారు. అంటే కనీసం 2 ఉండాలి. ఒకవేళ 2 అమ్మాయిలు అనుకుంటే, 4 అబ్బాయిలు అనుకుంటే 6 + యేసయ్య 7 పిల్లలకి తల్లిగా తండ్రిగా వ్యవహరించారు యోసేపు మరియమ్మలో. బహుశా యోసేపుకి 32 ఏళ్ళు 33 ఏళ్ళు వచ్చినట్టు అప్పుడు చచ్చిపోయి ఉంటాడు ఆయన. చచ్చిపోయిన తర్వాత ఒకరోజు మరియమ్మ పిల్లలందరినీ పడుకోబెట్టిన తర్వాత, బాబు యేసు కొంచెం రావా, నీతో మాట్లాడాలి. ఏంటి మమ్మీ? తమ్ముడు వాళ్ళు అందరు నిద్రపోయారా? నిద్రపోయారు మమ్మీ. చెల్లెళ్ళు నిద్రపోయారు మమ్మీ. కొంచెంసేపు కూర్చో, నీతో మాట్లాడతాను. బాబు, డాడీ వడ్రంగి పని చేసి, ఆయన కూలి పని చేసి మనకి డబ్బులు తీసుకొస్తే కుటుంబం నడిచేది బాబు. అవును మమ్మీ. బాబు ఇప్పుడు డాడీ చనిపోయారు. అవును మమ్మీ. మమ్మీ నువ్వేం చెప్పదలుచుకుని నాకు అర్థమైంది. ఏంటి బాబు? డాడీ నాకు మంచాలు చేయటం నేర్పించాడు మమ్మీ. డాడీ నాకు కుర్చీలు చేయటం నేర్పించాడు మమ్మీ. డాడీ నాకు తలుపులు చేయటం నేర్పించాడు మమ్మీ. మమ్మీ డాడీ సామాన్లన్నీ నాకు తెలుసు మమ్మీ. రేపటి నుంచి డాడీ పని నేను చేస్తానే. And Jesus made this statement, he must be less than 15 years. 15 ఏళ్ళ కంటే చిన్నోడు. నేను చేస్తానే. అప్పటి నుంచి 30వ సంవత్సరం వచ్చేదాకా కుటుంబాన్ని పోషించిన వడ్రంగి అయిన యేసు. మేబీ యేసయ్యకి 30 ఏళ్ళు వచ్చేప్పటికి యేసే తర్వాత పుట్టినటువంటి కొడుక్కి 28 ఏళ్ళు వచ్చేసినాయేమో, లేకపోతే 26 ఏళ్ళు వచ్చేసినాయేమో. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారుగా మమ్మీ, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారుగా. నేను నా తండ్రి పరిచయకి వెళ్తానే బాయ్ చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. నేను ఇక్కడ యోసేపు గురించి చెప్పదలుచుకుంది ఏంటి తెలుసా? యోసేపు తన కొడుకుగా ఎంచబడినటువంటి యేసయ్యకి తన వృత్తిని నేర్పించాడు. హీ టాట్ కార్పెంటరీ. మై ఫ్రెండ్స్, యోసేపు
ఎన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. నెంబర్ 1, నీతిమంతుడు తెలిసిన వాక్యాన్ని పాటించాడు. నీతిమంతుడు దేవుణ్ణి నమ్మాడు. నెంబర్ 3, దేవుని మాటలను ఎప్పుడు శంకించలేదు, అనుమానించలేదు. నెంబర్ 4, దేవుని మాట లోబడటానికి సిగ్గుపరచబడటానికి ఇష్టపడ్డాడు. నెంబర్ 5, దేవుడి మాట ప్రకారం పూర్తి అధికారం తన జీవితం మీద ఆయనకిచ్చాడు. నెంబర్ 6, తనకు పుట్టినటువంటి కొడుకు, తన భార్యకు పుట్టినటువంటి కొడుకుని రక్షకుడు అని మొట్టమొదటిసారిగా పిలిచాడు. నెంబర్ 7, దేవుడు తనతో మాట్లాడితే త్వరితగతిలో శంకించకుండా, అనుమానించకుండా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాత్రి లోబడటానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడు తనకి వివరిస్తే ఆ మాటలకి ఆయన లోబడ్డాడు. యేసు ప్రభుని భక్తిలో పెంచాడు, యేసు ప్రభుని వృత్తిలో పెంచాడు, యేసు ప్రభుని ఒక బాధ్యత కలిగినటువంటి యువకుడిగా సిద్ధపరిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. దట్ వాజ్ జోసెఫ్స్ రోల్. మై ఫ్రెండ్స్, దేవుడు మనకు కూడా ఒక జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు కూడా ఒక బాధ్యతనిచ్చాడు. కెన్ వి లీవ్ దిస్ వరల్డ్ లైక్ జోసెఫ్ లాగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోగలమా? మన పిల్లలకి, మన తర్వాత వాళ్ళకి, మనకి ఎవరి మీద అయితే బాధ్యత పెట్టారో వాళ్ళని పెంచి ఒక స్థాయికి నిలబెట్టి బాయ్ అని చెప్పగలగమా? క్యాన్ వి ఒక హోలిస్టిక్ గ్రోత్ వాళ్ళకి ఇవ్వగలమా? యోసేపు 18 ఏళ్ళప్పుడు నీతిమంతుడు అని కితాబు పొందాడు దేవుడి దగ్గర నుంచి. క్యాన్ వి రిసీవ్ దట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్? యోసేపు సిగ్గుపరచబడటానికి ఇష్టపడ్డాడు, యోసేపు లోబడటానికి ఇష్టపడ్డాడు, యోసేపు సేవకుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు, యోసేపు సంరక్షకుడిగా యేసు ప్రభుని అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ మీ? ప్రార్థన చేసుకుందాం. తలంచండి, కళ్ళు మూసుకోండి. యోసేపు, బహుశా ఆయన జీవితం గురించి మీరు చదివి ఉండి కానీ ఈ కోణంలో మీరు ధ్యానం చేయలేదేమో. చేస్తుంటే ప్రైజ్ ద లార్డ్, దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. చెయ్యకపోతే ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చాలామంది యవ్వనస్తులు ఉన్నారు, ఇట్స్ అ లెసన్ ఫర్ యూ. ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు, ఇట్స్ అ లెసన్ ఫర్ యూ. యవ్వనస్తులు 18 ఏళ్లకే యోసేపు ఎంత పరిపక్వత కలిగి ఉన్నాడో, ఎంత ఆత్మీయత కలిగి ఉన్నాడో, ఎంతగా దేవుని వాక్యపు అవగాహనలో ఉన్నాడో, ఎంతగా లోబడటానికి సిద్ధపడి ఉన్నాడో. ప్లీజ్ యోసేపు జీవితాన్ని నుంచి నేర్చుకోండి. తండ్రులు ఉన్నారు ఇక్కడ. యోసేపు బాధ్యత కలిగినటువంటి తండ్రిగా, తనకు కుమారుడిగా అనుగ్రహించబడినటువంటి యేసయ్యని భక్తిలో పెంచాడు, వృత్తిలో పెంచాడు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ప్రథమ కుమారుడిగా ఇంట్లో పెట్టి వెళ్ళాడు. వాట్ అబౌట్ యూ యాజ్ అ ఫాదర్? తండ్రిగా నీ పిల్లల్ని భక్తిలో పెంచగలిగావా? నీ పిల్లల్ని ఒక వృత్తిలో నిలబెట్టగలిగావా? క్వశ్చన్ చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, యోసేపు నుంచి మీరు మాకు నేర్పించిన పాఠాలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వి నెవర్ థాట్ ఆఫ్ జోసెఫ్ దట్ సీరియస్లీ. అంతగా మేము విస్తృతంగా ఆలోచించలేదు ప్రభా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ మ్యాన్ ఇన్ టు అవర్ రిమెంబరెన్స్. మా జ్ఞాపకాల్లోకి తెచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోసేపు నుంచి యవ్వనస్తులే కానీ, తల్లిదండ్రులే కానీ ప్రతి ఒక్కరూ పాఠం నేర్చుకోవాలి ప్రభా. ముఖ్యంగా ప్రభా,